ఇది 25వ తారీఖు జరిగిన ప్రైజ్ యాక్షన్ అండి. ఇక్కడ మనము ఆర్డర్ బ్లాక్స్ అనే ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని నేను డెవలప్ చేశాను. ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్ ద్వారా నేను డిరైవ్ చేశానండి. ఇక్కడ నేను ఉపయోగించిన ఆర్డర్ బ్లాక్స్ని నేను దాదాపుగా 3 ఇయర్స్ నుంచి వెర్షన్ని మాడిఫై చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతానికి మీకు కనిపిస్తున్న ఆర్డర్ బ్లాక్స్ ఎస్ఎంసి కాన్సెప్ట్ని మీరు డైరెక్ట్గా ఉపయోగించే ఆర్డర్ బ్లాక్స్కి చాలా తేడాగా ఉంటుందండి. అక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఆర్డర్ బ్లాక్స్ మాత్రమే కనపడతాయి, కానీ మనకి ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేయడానికి దాంట్లో కాన్సెప్ట్ని మొత్తం మనం ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ ఆ కోడ్ని కంపైల్ చేసుకొని మనకి కావాల్సిన రీతిలో ఇట్లాగా మన ట్రేడింగ్ స్ట్రాటజీ సక్సెస్ వేలో ఉండటానికి ఈ ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ కావాలి, ఎటువంటి అలైన్మెంట్స్ ఉండాలి, ఎటువంటి మూమెంటం ఉండాలి, ఎటువంటి సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్స్ తీసుకోవాలి, అన్నిటిని మాడిఫై చేసుకుంటూ వెర్షన్ బై వెర్షన్ అప్డేట్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఈ లెవెల్కి తీసుకొచ్చాను దీన్ని. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ ఓన్లీ. అయితే దీంట్లో నేను ఇంక్లూడ్ చేసినవి మాత్రం మూమెంట్ని ఇంక్లూడ్ చేశాను, వాల్యూమ్ని ఇంక్లూడ్ చేశాను, అలాగే మనకి మేజర్గా వచ్చే స్వింగ్స్ని అంటే రీసెంట్ స్వింగ్స్ని మన సపోర్ట్ రెసిస్టెన్స్కి తీసుకోకుండా వాటి యొక్క ఏటీఆర్ని ఇంక్లూడ్ చేసేసి కాంబినేషన్లో తీసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ పెరిగిందండి. దానివల్ల ఏంటంటే మన ట్రేడింగ్ యొక్క ఐడెంటిఫికేషన్, ట్రేడ్ సెటప్ యొక్క ఐడెంటిఫికేషను, మన ట్రేడింగ్ యొక్క సక్సెస్ రేటు పెరుగుతూ వచ్చింది. ఇది వెర్షన్ వచ్చి దాదాపు 5.9 దాకా వచ్చాను. అంటే ఇప్పటికీ 59 సార్లు నేను దీని కోడింగ్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చానండి. ఇది దాదాపుగా కంప్లీట్ అవ్వచ్చింది. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి నేను ప్లాన్ చేసింది ఏంటంటే మనం వేరే ఇండికేటర్స్ని యూజ్ చేస్తున్నప్పుడు దానికి కూడా కాన్ఫిడెన్స్ చేస్తూ ఒక ఫైనల్గా ఒక దాన్ని తీసుకొద్దామని. అలాగే ఆ కోడింగ్లో వచ్చేసరికి నేను ఈ బ్లాగ్స్ని తీసేసి డైరెక్ట్గా బై సెల్ సిగ్నల్స్ అంటే ఎవరు చూసినా కూడా డైరెక్ట్గా కనపడేటట్టు అర్థమయ్యే విధంగా నేను ఇంకోటి ప్లాన్ చేస్తున్నాను. అది తొందరలో రిలీజ్ చేస్తాను. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆర్డర్ బ్లాక్స్ బాక్స్ని మీరు వేరే ఆర్డర్ బ్లాక్స్ కాన్సెప్ట్ ఉపయోగించి మీరు డ్రా చేసి మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే 100% లాస్ అవుతారండి. ఇది కాన్సెప్ట్ మాత్రం ఆర్డర్ బ్లాక్సే, కాకపోతే ఇంప్లిమెంట్ ఈవెన్ మీరు ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ట్రేడింగ్ వ్యూలు తీసుకున్నా కూడా దాదాపు $250 అట్లా ఛార్జ్ చేస్తారు. అదే మనం ఎగ్జిక్యూషన్ లెవెల్స్కి వచ్చేసరికి మనం అంత పెర్ఫార్మింగ్ చేయలేము, ఎందుకంటే మనకి వచ్చేసేసి 6.5 అవర్స్ మాత్రమే ఉంటుంది. అదే ఫారెక్స్ వాళ్ళకైతే ఆ పేమెంట్ చేసినా కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే 24 అవర్స్ రన్ అవుతుంది మార్కెట్ కాబట్టి వాళ్ళు దాన్ని ఎలాగొట్లా మళ్ళీ రీపే చేయగల క్యాపబిలిటీస్ పొందుతారు. మనకు మాత్రం అది కుదరదండి. అందుకని మన మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను 6.5 అవర్లో మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఏ ట్రేడ్ సెటప్లో అయితే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి అనే దాన్ని కాన్ఫిడెన్స్ బేస్ ప్లస్ ట్రేడ్ ఎడ్జీ కూడా ఎలా డెవలప్ అవుతుంది ఓవరాల్గా దాన్ని రెండింటిని మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ చేసి వీటిని డెవలప్ చేశాను. ఇప్పుడు దాకా మీరు చూస్తున్నవన్నీ దాదాపు నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఐటీసీ స్టాక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అలాగే యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇలా మేజర్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ మీద అప్లై చేస్తే మనకి ఈ దాదాపుగా ఫెయిల్యూర్ శాతం అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే అక్కడ మ్యానిపులేషన్కి అవకాశం ఉండదు కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, మార్నింగ్ నుంచి మనకి పైన ఒక రెడ్ బాక్స్ ఫామ్ అయింది. ఇదేంటంటే అక్కడ సెల్లర్స్, ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ అంటే హెవీగా పార్టిసిపేషన్ చేసేవాళ్ళు, ఎఫ్ఎఫ్ఐస్ కానీ, డిఏఎస్ కానీ, బ్యాంక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇలా ఎక్స్చేంజ్లో ఎక్కువ పాటలు, అలాగే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ, ఈవెన్ రిటైలర్స్ కూడా కాంబినేషన్లో ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది నేను మ్యాక్సిమం ఐడెంటిఫికేషన్ చేయడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో మనం మార్నింగ్ చూసుకుంటే మార్కెట్ బిగిన్ అయిన దగ్గర నుంచి మనకి ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ కానీ లేకపోతే 5 మినిట్స్ అనుకోండి, ఒక 15 మినిట్స్ అలాగే ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. తర్వాత ఒక బాక్స్ అనేది మీకు కనపడుతుంది కదా, అదేంటంటే సెల్లర్స్ ఆ జోన్లో ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే వాల్యూమ్ ప్రొఫైల్ కూడా నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం ఆ ఇండికేటర్ అపీర్ అవ్వడానికి కొంచెం డిలే పడుతుంది. ఎందుకంటే వాల్యూమ్ ప్రొఫైల్ లేకుండా తీసుకున్నాం అనుకోండి మనకి ఈ ఫాల్స్ వచ్చే అవకాశం ఉంది, అలాగే రీపెయింటింగ్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఎప్పుడు రీపెయింటింగ్ అనేది ఉండకూడదండి. అంటే రీపెయింటింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక బై సిగ్నల్ వస్తుంది, కాసేపు నాకు అది పోయేసి దాని అమ్మట పై జోన్లో చూపిస్తుంది. అలా కాకుండా మనకి ఎక్కడైతే ఒక సిగ్నల్ ఫామ్ అయిందో అది కాన్స్టెంట్గా ఉండాలి, అప్పుడు మాత్రమే మన యొక్క పెర్ఫార్మెన్స్ మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ మార్నింగ్ చూడండి అన్నిట్లో రెడ్ సిగ్నల్స్ వచ్చినాయి, అంటే రెడ్ బాక్సెస్ ఫామ్ అయినాయి.
అంటే అక్కడ సెల్లర్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని చూపించింది. ఆ తర్వాత జరిగిన మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే 1 మినిట్లో మనకి ఇంట్రాడేలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, 1 మినిట్ 3 మినిట్స్కి. అలాగే 5 మినిట్స్ 15 మినిట్కి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ కోసం తీసుకుంటాం. ఇట్లా 1 మినిట్లో మనకి దాదాపు వచ్చిన ఆటో బ్లాక్స్ అన్ని సక్సెస్ అవుతూ కిందకు వచ్చేసరికి ఒక బయింగ్ జోన్ అనేది ఫామ్ అవుతూ ఉందండి. ఇక్కడ నేను ఏం చేశానంటే టార్గెట్ అనేది స్పెషల్గా ఇవ్వట్లేదండి. ఎప్పుడైనా మనం ఎంటర్ అవుతాము, ఇప్పుడు మార్నింగ్ సెల్లింగ్ బాక్స్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ సెల్ తీసుకున్నాము. అలాగే మనం ఎంటర్ అనేది టార్గెట్ అనేది ఇక్కడ ఇవ్వకుండా ఏం చేస్తారంటే మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఎక్కడైతే బయ్యర్స్ ప్రభావం ఉంటుందో ఆ జోన్లో మనకు ఒక సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక బయ్యింగ్ బాక్స్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాం. ఇదండి, అక్కడ మనము ఆ సెల్లింగ్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సెకండ్ ట్రేడ్ని బయింగ్ సైడ్ అంటే బులిష్ సైడ్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, మార్కెట్ జరిగినట్లు సెల్లింగ్ ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. అలాగే కిందకు వచ్చిన తర్వాత ఇట్లా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏమైనా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనము ట్రేడ్ దానికి అగెనెస్ట్ పార్ట్లో తీసుకోకుండా దానికి లెవెల్లో తీసుకోవడానికి మనము ఒక గుర్తు కోసం తీసుకుంటానండి. అలాగే 1 మినిట్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసుకుంటాం అనమాట. ఇది బేసిక్ అనమాట. ఇప్పుడు వీటిలో ఉన్న ట్రేడ్ సిగ్నల్స్ చూసుకుంటే ఇది చూడండి, మార్నింగ్ నుంచి సెల్లింగ్ నుంచి వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చి ఒక గ్రీన్ బాక్స్ ఫామ్ చేసింది, అంటే ఒక బయింగ్ వచ్చింది. అంటే ఆ సెల్ని ఎగ్జిట్ అయిపోయి మనం బయింగ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ బయింగ్ తీసుకున్న కాడ నుంచి ఇప్పుడు మళ్ళీ పైన వచ్చేసరికి కొంచెం సేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మనకు ఒక రెడ్ బాక్స్ అనేది కనపడుతుంది. సో అక్కడ మనం ఎగ్జిట్ అవుతాము, అక్కడ మళ్ళీ సెల్లింగ్ తీసుకుంటాం. ఇదండి ఇంట్రాడేలో ఏంటంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాము. అలాగే మనం డైలీ చేసే 1:2 కానీ 1:3 కానీ మనం కావాలంటే తీసేసుకోవచ్చు ఆర్డర్ని. అక్కడ ఇది మనం ఎంటర్ అయ్యాము 1:2 వచ్చింది తీసేసుకోవచ్చు, అదొక ట్రేడ్ ప్లానింగ్. ఇలా మనం ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకున్నప్పుడు దాని సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇట్లా వెయిట్ చేయడం వల్ల ఏంటంటే మన ట్రేడింగ్ యొక్క సైకాలజీ ఇంప్రూవ్ అవుతుందండి, మన ఎమోషన్స్ పోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ థింక్ చేయము, ఎందుకంటే ఆ థింక్ చేసేదంతా మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసాము. ఏ కాన్సెప్ట్ ఉంటే మనకి ట్రేడ్ అనేది సక్సెస్ అవుతుంది, మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ ఎలా సాధించవచ్చు. ఇక్కడ చూసుకున్నారు కదా మనం క్లియర్గా బాక్సెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి. ఈ బాక్సెస్లో మేజర్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ పాసిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది. కాబట్టి మనం కూడా మన ట్రేడ్ డైరెక్షన్ని వాళ్ళ డైరెక్షన్లో ఉండేటట్టు చూసుకుంటామండి. ఇక్కడ హై టైం ఫ్రేమ్స్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం ఎక్కడైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో అక్కడ కొంచెము మనకి లోయర్ టైం ఫ్రేమ్స్లో ఏమైనా అగెనెస్ట్గా బయింగ్ వచ్చినప్పుడు సెల్లింగ్ ఇచ్చినప్పుడు బయింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ట్రేడ్ మనం స్కిప్ చేసుకుంటాం. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే వీరేం కాదు, ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హైయర్ టైం ఫ్రేమ్స్కి అగెనెస్ట్గా ఏదైనా లోయర్ టైం ఫ్రేమ్స్లో ఒక సిగ్నల్ చూపిస్తే వెయిట్ అండ్ సీకి వెళ్ళటం మంచిదన్నమాట. ఇలా మనకి మార్నింగ్ నుంచి వీటిని చూసుకుంటే ఇది హై టైం ఫ్రేమ్, అదే లోయర్ టైం ఫ్రేమ్తో చూసుకుంటే ఒక సెల్లింగ్ వచ్చింది, ఒక బయింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ బయింగ్ అనేది రన్ అవుతుంది. అలాగే కొన్ని స్టాక్స్లో ఆల్రెడీ సెల్లింగ్ కూడా వచ్చింది, అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఈ హై టైం ఫ్రేమ్స్లో కంటిన్యూ బయింగ్ కనపడుతుంది. అంటే మనకు లోయర్ టైం ఫ్రేమ్స్లో వచ్చిన సెల్లింగ్ నుంచి మళ్ళీ బయింగ్కి వచ్చేసి బయింగ్ నుంచి ఇక సెల్లింగ్ సైడ్ మనం వెయిట్ చేయాలన్నమాట. సెల్లింగ్ సైడ్ ఎక్కడైతే ఒక బాక్స్ ఫామ్ అవుతుందో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ మనకు కనపడేవన్నీ ఇక్కడ బయింగ్ సైడ్గా ఫామ్ అవుతున్నాయి అనమాట. ఎప్పుడైనా మనం సెల్లింగ్ సైడ్ ఇంతకుముందు ఏదైతే తీసుకున్నామో ట్రేడ్ ఎంట్రీ, మరి అది ఎగ్జిట్ అవ్వడానికి కింద బయింగ్ సైడ్ ఒక గ్రీన్ బాక్స్ అనేది ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేసాము. అక్కడ ఫామ్ అయిన వెంటనే మనము ఆ సెల్ అనేది ఎగ్జిట్ అయ్యి బయింగ్ సైడ్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ బయింగ్ సైడ్ తీసుకున్నామో ఈ ప్రైస్ డైరెక్షన్ ప్రీవియస్గా మనకు ఫామ్ అయిన రెడ్ బాక్స్ని దాటి వెళ్తుందో అప్పుడు ఆ రెడ్ బాక్స్ డిజపియర్ అయ్యేలాగా కోడింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఆ లెవెల్ దాటినా కూడా ఇంకా ప్రీవియస్ బాక్స్ అలాగే ఉందనుకోండి, ఈ బాక్స్ అనేసి ఎక్కువగా కనపడుతూ మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా ఒక ప్రైస్ లెవెల్ ప్రీవియస్ ప్రభావం ఉన్న ప్రైస్ జోన్ని ఎప్పుడైతే దాడుతుందో అక్కడ ఆ ఏరియాని మనము డిజపియర్ అయ్యేలాగా ఒక మాడిఫికేషన్ కోడింగ్ అనేది దీంట్లో రాశాను అనమాట. అది మన విజువలైజేషన్ కోసం ప్లస్ అండర్స్టాండింగ్ కోసము. ఇక్కడ చూసారా, బయింగ్ వచ్చింది ప్లస్ పైన సెల్లింగ్ వచ్చింది. సో ఫస్ట్ రెండు కనపడుతున్నప్పుడు మనం బయింగ్ తీసుకున్నాము, ఆల్రెడీ సెల్లింగ్ కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎగ్జిట్ అయిపోవడమేనండి. అది రెండో ఆలోచన మనం పెట్టుకోకూడదు. కావాలంటే సెల్లింగ్ కూడా వచ్చింది కాబట్టి
అక్కడ సెల్లింగ్ తీసేసుకొని ఆ స్టాప్ లాస్ ఎక్కడైనా సరే ఆ బాక్స్కి పైన కొంచెం దూరంలో, పెద్ద ఎక్కువ దూరం కాకుండా కొంచెం, మరీ బాక్స్కి పైన అని కాకుండా కొంచెం దూరంలో పెట్టుకుంది. ఏంటంటే ఏదన్నా విక్స్ ఫామ్ అయినప్పుడు, అంటే సడన్గా చిన్న ప్రైస్ మూమెంట్ ఫాస్ట్ ఫామ్ అయినప్పుడు మన స్టాప్ లాస్ స్టిక్కర్ కాకుండా కొంచెం దూరంలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా చూడండి, దీంట్లో 2 టైప్స్. ఇట్లా మన గీతలుగా వచ్చేది ఏంటంటే వాల్యూమ్ ప్రొఫైల్ అనమాట. అది కూడా కన్ఫర్మేషన్ కోసం తీసుకున్నాము. మ్యాక్సిమం వచ్చేసరికి మనము బాక్సులనే తీసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఎందుకోసం అంటే ఒకసారి 2 కలిసి ఒకేసారి ఫామ్ అవుతాయి అనమాట. అప్పుడు మనకు డబుల్ కన్ఫర్మేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, సెల్లింగ్ బయింగ్ ఎమ్మటెంట ఫామ్ అని. సో సెల్లింగ్ చేసేసాము, ఎమ్మటే బయింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ అయినా సరే, ఒకసారి ప్రాఫిట్ లేకపోయినా సరే ఎమ్మటనే ఆ సెల్ అనేది ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెల్లింగ్ వచ్చింది, ఎమ్మటే మళ్ళీ ఆ సెల్లింగ్ జోన్ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది. దీన్నే రీటెస్టింగ్ అంటారండి. ఇలా రీటెస్ట్ చేసేటప్పుడు కూడా మనము మన స్టాప్ లాస్ని ట్రిగ్గర్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. మరి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది కాబట్టి ఎమ్మంటనే మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళకూడదు. ఇలా కింద చూసారు బాక్స్ బయింగ్ జోన్, అంటే బులిష్ బాక్స్ మనకు ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అంతకుముందు ప్రీవియస్ ఏమన్నా మనం సెల్లింగ్ ఆర్డర్లు ఉంటే దాన్ని ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన జోన్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎమ్మనే సెల్లింగ్ కూడా ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఇలా అండి, మనకి ఏదైతే మనకి అక్కడ మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ చూపిస్తూ పార్టిసిపెంట్స్ ఎటువైపు ఉన్నారో వాటిని మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం మనం వెళ్తాం తప్పితే మన ఆలోచన ప్రకారం కానీ మన ఇంటెన్షన్ ప్రకారం మనం ట్రేడ్ చేయమన్నమాట. దీని ఏమంటారంటే సైంటిఫిక్ ప్రాసెస్. ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ని ఒక సైంటిఫిక్ వేలో, సైంటిఫిక్ ఇక్కడ ఎక్కడ ఉంది అంటే ఈ ట్రేడింగ్ టూల్స్ అనేవి మ్యాథమెటికల్గా డిరైవ్ చేయబడినాయండి. ఇది సైంటిఫిక్ వేనే మనం ఇట్లాగా మ్యాథమెటికల్ వేగా ఒక ప్రాసెస్లో వెళ్తాం కాబట్టి దాన్ని సైంటిఫిక్ వే అంటాం అనమాట. ఇలా మనం ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు మాత్రమే మన ఎమోషన్స్ని కానీ మన ఆలోచనలు కానీ ఈ దాటి మనం ట్రేడింగ్ చేయగలుగుతాం అనమాట. అలాగే మనకి ఇంకో టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎమ్మటే సెల్లింగ్ ఫామ్స్ అవుతున్నాయి, మళ్ళీ ఎమ్మటే ప్రైస్ వచ్చేసి ఆ సెల్లింగ్ జోన్ టచ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే సెల్లింగ్ జోన్ ఫస్ట్ బాక్స్ ఫామ్ అయిందో దాన్ని రిఫర్ చేసుకొని మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాము. ఆ రెండవ బాక్స్ కూడా సెల్లింగ్ సైడే ఉంది కాబట్టి మనం దాన్ని ఇంకా సెల్లర్స్ అనే ప్రభావం పెరుగుతుందనే దాన్ని అర్థం చేసుకుని ఆ సెల్లింగ్ డైరెక్షన్లోనే మనం ఉంటామండి. ఎప్పుడైనా సరే ఈ బాక్సులు మనకు ఒకవేళ ట్రేడ్ మన ఫెయిల్యూర్ అవుతుందంటే ఆ సెల్లింగ్ జోన్ దాటి మన స్టాప్ లాస్ని ట్రిగ్గర్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. ఎటువంటి ఎమోషన్స్ని తీసుకోకూడదు. ఇక్కడ చూసారా, సెల్లింగ్ వచ్చిన బాక్సులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇట్లా కంటిన్యూ అవుతున్నప్పుడు మనం స్టార్టింగ్లో తీసుకున్న సెల్లింగ్ ఆర్డర్ అనేది ఇంకా బలంగా మనకి ప్రాఫిట్స్ని ఎక్కువగా ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇది వేరే స్టాక్. ఇలా మొత్తం డిఫరెంట్ స్టాక్స్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే మన ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది అన్నిటి మీద వర్క్ అవ్వాలండి. ఒకదాని మీద వర్క్ అయ్యి ఒకదాని మీద కాదు. ఇలా అన్నిటినీ ఒకేసారి మార్కెట్ జరిగేటప్పుడు మనము టెస్టింగ్ చేయడం ద్వారా మనము అసలు కరెక్ట్గా వేలో మార్కెట్ ఉన్న డైరెక్షన్లో మన ట్రేడ్ డైరెక్షన్లో తీసుకోగలుగుతున్నామా లేదనేది మనకు ఒక కన్ఫర్మేషన్. ఇక్కడ మనకి కింద బయింగ్ వచ్చింది. సో అంతకుముందు వచ్చిన సెల్లింగ్ జోన్స్ అన్నింటినీ మనము ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఒక బయింగ్ అనేది ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఇంకా దీంట్లో కూడా మీకు ఒక వేరియేషన్ ఉందండి. అది వేరియేషన్ నేను నెక్స్ట్ వెర్షన్లో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని బాక్సులు ఫామ్ అవుతున్నప్పుడు కొంత ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అయితే దీన్ని సెల్లింగ్ పొజిషన్ అర్థం చేసుకోగలుగుతారు. అదే బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రేడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవటం అర్థమైనట్టు ఉంటుంది, కానీ ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ డైలీ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకు కన్ఫ్యూజన్ గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికోసం ఏంటంటే నేను ఈ వెర్షన్ కూడా ఇంకొంచెం మాడిఫై చేసేసి దాదాపు ఇంకొక 3 months పట్టేటట్టుంది. ఎందుకంటే మనం మన స్ట్రాటజీని డెవలప్ చేసి దాన్ని కంపైల్ చేసేటప్పుడు వాటి కోడింగ్ యొక్క ఎర్రర్స్ని మనము మినిమైజ్ చేయడానికండి చాలా లెంతీ టైం తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫంక్షన్స్ కానీ పారామీటర్స్ కానీ అర్రైస్ కానీ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ లేదా ఇంజిన్స్ కానీ వీటన్నిటిని మనము మానిటర్ చేసుకుంటూ ఏది ఎక్కడ అప్లై చేయాలి, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది, మళ్ళీ దాన్ని కోడింగ్ని మళ్ళీ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి, మనకు కావాల్సిన కరెక్ట్ వేలో వస్తుందా లేదా అనేది చూసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటాం మరి. సో ఏదైనా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసి దాన్ని దాదాపుగా ఏమీ తెలియని వ్యక్తికి కూడా ఒక గ్రాఫికల్ రూపంలో మనం సిగ్నల్ ఇవ్వగలగాలి అంటే అది నెంబర్ ఆఫ్ ఇయర్స్ టైం తీసుకుంటుంది అనమాట. ఇది 3rd year అండి నేను ఇది డెవలప్ చేయడానికి పెట్టిన టైము. అలాగే ఎస్ఎంసి కాన్సెప్ట్స్ని ఐసీటీ కాన్సెప్ట్స్ని మిక్స్డ్ చేయడమే కాకుండా
దీంట్లో మూమెంటంని మిక్స్డ్ చేశాను, వాల్యూమ్ ప్రొఫైల్ని మిక్స్డ్ చేశాను, ఇది నార్మల్ ఆర్డర్ బ్లాక్స్కి. అలాగే ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఉన్న బ్రేక్అప్ స్ట్రక్చర్ కానీ, మనకి ఇండ్యూస్మెంట్స్ కానీ, లిక్విడిటీస్ కానీ, అలాగే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్స్ కానీ, అన్నిటినీ కూడా ఏం చేశానంటే ఒక ఆర్గనైజేషన్ వేలో హైరార్చికల్గా ఫామ్ చేసేసి 1 by 1 టెస్టింగ్ చేసేటట్టు ఇంజిన్ని డిజైన్ చేశాను అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ టైం తీసుకుందండి. జనరల్గా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవడం పెద్ద ఇదేం కాదు. దీనికి ఇప్పుడు నేను ఈ కొత్త వెర్షన్లో ఇప్పుడున్న వెర్షన్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. సో ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. మనకి దీంట్లో వచ్చిన బై సిగ్నల్, వాళ్ళకున్న బై సిగ్నల్లో వాళ్ళు వేరే ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతారు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఫాలో అవుతారు, బాలింగ్స్ బ్యాండ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే హెచ్మోకు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఇట్లా వాల్యూమ్ ప్రొఫైల్ పాడే వాళ్ళు ఉంటారు, ఆర్డర్ ఫాలో అయ్యే ఉంటారు. నంబర్ ఆఫ్స్ ఉన్నాయి, మనకి హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉన్నాయి. వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీకి ఎప్పుడైతే ఇది మ్యాచ్ అయిందో, వాళ్ళ యొక్క బయింగ్ లెవెల్ వచ్చినప్పుడు, ఇక్కడ బయింగ్ లెవెల్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఒక ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదంటే ఇది ఒక కాన్ఫిడెన్స్గా ఉపయోగపడుతుంది. కానీ ఒకవేళ ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ కోసం, అది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా నిలబడాలి అంటే దాదాపు మన సెబీ సర్క్యులర్లో ఏం చెప్తున్నారండి, దాదాపుగా 80%, 95%, 95% ఈవెన్ కూడా ట్రేడర్స్ లాస్ అవుతున్నారు. అది ఎస్పెషల్గా మన ఆంధ్ర నుంచి తెలంగాణ ట్రేడర్సే ఎక్కువ లాస్ అవుతున్నారు. మ్యాక్సిమం నేను కూడా పర్సనల్గా అబ్జర్వ్ చేసింది అంటే, నా ఫెయిల్యూర్స్ కూడా నేను తీసుకుంటే మనం ఎక్కువగా ఎక్కడ డిపెండ్ అవుతామంటే మన దగ్గర ఉన్న అమౌంట్తోనే దాదాపుగా మన ఖర్చులు కానీ, మన అవసరాలు కానీ తీర్చాలనుకుంటాం. ఎందుకంటే మనం అంత అర్జెన్సీలో మాత్రమే మార్కెట్ వైపు చూస్తామండి. మనం పేషెన్సీగా ఈరోజు స్టార్ట్ చేసేసి బిజినెస్ ఒక 2-3 ఇయర్స్కి స్టాండ్ అవుదాం అన్న ఆలోచన మనకు ఎవరికి లేదండి, ఇంక్లూడింగ్ నాకు కూడా. అలా ఆలోచన ఉండబట్టి మనకు నంబర్ ఆఫ్ ఇయర్స్ మనం లాస్ అవుతూ నంబర్ ఆఫ్ ఇయర్స్ని వేస్ట్ చేసుకుంటాం తప్పితే, మనకంటూ ఒక జనరల్ అవుట్పుట్ కనీసం ఒక 2 రూపీస్ ఇంట్రెస్ట్, ఒక 4 రూపీస్, ఒక 10 రూపీస్, ఒక 20 రూపీస్ ఇంట్రెస్ట్ చేయలేం. ఈవెన్ మన స్ట్రాటజీస్, మనకున్న నాలెడ్జి 10%, 5%, 2% రిటర్న్ ఇచ్చే క్యాపబిలిటీస్ ఉన్నా కూడా మనకున్న అవసరాలు అనమాట, మనకు అర్జెంటుగా డబ్బు అవసరము, లేకపోతే నెక్స్ట్ మన ఖర్చులు కావాలి, మనం దేని మీదే డిపెండ్ అయ్యాము, మనకంటూ వేరే సోర్స్ లేదు, ఇవి ఎక్కువ అండి మన ట్రేడర్స్లో. మన తెలుగు వాళ్ళు దాదాపుగా నేను అబ్జర్వ్ చేసింది, నా తరపు నుంచే కాదు, మొత్తం నేను ఇంటరాక్ట్ అవుతూ ట్రేడర్స్తో, లేకపోతే నేను తీసుకున్న అకౌంట్స్ కానీ అన్నీ ఏంటంటే అర్జెన్సీ మీద చేస్తున్నాయి. అర్జెన్సీ మీద ఎప్పుడు చేసినా సరే అండి, ఏదో ఒక రోజు మన కాని రోజుల్లో మనము లాస్ అవుతాము, అది మాత్రం పక్కాగా జరుగుతుంది అనమాట. దానికోసం నేను ఎక్కడైతే మనము ఒక ట్రేడ్ ఎంట్రీని తీసుకుంటున్నామో దానికి రిస్క్ మేనేజ్మెంట్గా కనీసం 2% మ్యాక్సిమం అంతకంటే పెట్టకుండా ఒక రూల్ పెట్టుకొని కానీ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటే మనకి ఫెయిల్యూర్ అనేది ఎంత కాన్ఫిడెన్స్గా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, అది మీ ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. అదండి, అంటే ఒక బిగినర్ కానీ ఆర్డినరీ పర్సన్ కానీ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యేటప్పుడు అతని కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే, ఈరోజు ట్రేడ్ చేశాడు, రేపు ట్రేడ్ చేశాడు, ఎల్లుండి ట్రేడ్ చేశాడు, ఇలా 3 డేస్లోనే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ అని బిల్డప్ అవ్వాలన్నమాట. గుడ్ రేట్గా మనకి ప్రాఫిట్స్ రావడం వేరు, ఆ వచ్చిన ప్రాఫిట్స్ 1 or 2 months 3 months తర్వాత చూసుకుంటే మనం అకౌంట్ని లాస్ అయిపోతాం అనమాట. అలా కాకుండా ఇది చేస్తున్న కొద్దీ ఆయనలో ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రేడ్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యేటట్టుగా ఈ వెర్షన్ని డెవలప్ చేస్తున్నామంట. ఇప్పుడు నెక్స్ట్ వెర్షన్లోకి వచ్చేసరికి నేను దాదాపుగా మనకి సిపిఆర్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. இந்த సిపిఆర్ కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే, మ్యాక్సిమం ట్రేడర్స్ మనకి హై నెట్వర్త్ ఇండివిజువల్ దాదాపుగా పొజిషన్స్ అన్నీ అక్కడే బిల్డప్ చేస్తున్నారు. సో ఇండియన్ మార్కెట్కి మాత్రం సిపిఆర్ అనేది కంపల్సరీ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ సక్సెస్దే ఉంది, కానీ దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ట్రేడ్ ఎడ్జ్ని వచ్చేసరికి నేను వోలటైలిటీని తీసుకుంటున్నాను, ఏటీఆర్ని తీసుకుంటున్నాను, అలాగే జనరల్గా తీసుకునే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని తీసుకుంటున్నాను. వీటన్నిటి యొక్క ఓవరాల్ లుక్లో మాత్రమే నేను ట్రేడ్ ఎడ్జ్ని తీసుకుంటాను. అంటే ట్రేడ్ ఎడ్జ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ జరిగేటప్పుడు మనకు అనుకూలంగా పారామీటర్స్ డెవలప్ అవ్వడం, మనకు అనుకూలంగా స్ట్రక్చర్ బిల్డప్ అవ్వడం, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకు అనుకూలంగా బిల్డప్ అవుతే దాన్ని మనం ట్రేడ్ ఎడ్జ్గా తీసుకుంటాం అనమాట. అంటే మనకి అనుకూలంగా స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఈ ట్రేడ్ ఎడ్జ్లో ఏంటంటే పొజిషన్స్ని ఇన్స్టిట్యూషనల్స్ ఎలా బిల్డప్ చేస్తారనేది మనము ఇక్కడ మనం గ్రాఫికల్గా చూసుకుంటూ మనకి ఇంకొక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనకి ఫేవర్గా వచ్చింది, మన ట్రేడ్ ఎడ్జ్ బిల్డప్ అవుతుంది. వాళ్ళు ఆ టైంలో ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ని
ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది ఓవరాల్ స్ట్రాటజీ అనమాట. దాన్ని నేను గ్రాఫికల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను కానండి. దాంట్లో నెక్స్ట్ వెర్షన్లో ఏం చేస్తానంటే మీకు బై సేల్ సిగ్నల్ వచ్చేటట్లుగా క్లియర్గా ఒకటి, అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ కానీ లేకపోతే డే 1 వచ్చి కూర్చున్నా సరే ఒక బై ఉంది, ఒక సెల్ సిగ్నల్ ఉంది, అలా అవి వచ్చినప్పుడే మనం ట్రేడ్ చేయాలి అనేది ఒక క్లియర్గా కనపడేటట్టు ఒకటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇక మీకు పర్సనల్గా మీరు డెవలప్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం నేను చూస్తానండి. కొంచెం మెంబర్స్ పెరిగినాక మనకు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మనం క్లాసెస్ ఏర్పాటు చేసేసి అసలు ఈ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము, ఏమేమి ఇంక్లూడ్ చేసామనే చెప్తాను. సోర్స్ కోడ్స్ మాత్రం ఇవ్వట్లేదు, ఎందుకంటే ఒకసారి మనం సోర్స్ కోడ్ ఇచ్చినాక ఇంకా దాన్ని ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు వాడేసుకుంటారు. సో మనకంటూ ఇన్ని సంవత్సరాల కృషి మీద మనకంటూ ఒక ఆదాయం ఉండాలి కాబట్టి మనం యొక్క తెలివితేటలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి ఏంటంటే మిమ్మల్ని అకౌంట్ బ్లో కాకుండా, జీరో కాకుండా మీకు కొంతవరకు ప్రాఫిట్ ఇచ్చేలాగా డిజైన్ చేస్తాను అనమాట. సో మీరు ఈ దాదాపుగా నేను టైం తీసుకుంటానండి, ఎక్కువగా ఎమ్మంటే నేను ఈ యూట్యూబ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. మీరు కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వన్స్ మీకు అర్థమైంది అనుకున్నప్పుడు నేను ఆ సోర్స్ కోడ్ని ఈ ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది, దీన్ని విజయభాస్కర్ అని పెట్టానండి, దీనికి నా పేరు పెట్టుకున్నాను. సో వీటిని ఒకసారి మీరు ట్రయల్ కోసం నేను దీన్ని మీకు ఫ్రీగా అందజేస్తాను. మీరు ఇంట్రాడేలో మార్కెట్ దగ్గర చూడండి, మీకు అనుకూలతను బట్టి నాకు మెసేజ్ పెడతారు. థ్యాంక్ యూ.